సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ రివ్యూ. ఆసక్తికరమైన సినిమా విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ మిస్టర్ బి ఛానల్. ఈ సంక్రాంతి సీజన్ కి టాప్ అట్రాక్షన్ ఉన్న ఫిలిం, టాప్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఫిలిం గుంటూరు కారం. అందుకు కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం ఇది. అందుకనే ఈ సినిమాకి భారీ లెవెల్లో బిజినెస్ జరిగింది. గుంటూరు కారం మూవీకి బ్లాక్ బాస్టర్ ఇచ్చేద్దామని తెలుగు ప్రేక్షకులు ఉత్సాహంగానే ఉన్నారు. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరియు ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గ ఎంటర్టైన్మెంట్ గుంటూరు కారం మూవీలో ఎంత వరకు ఉంది మాట్లాడుకుందాం మన సమీక్షలో. కథ విషయానికి వస్తే రమణ, అతన్ని అందరూ రౌడీ అంటా ఉంటారు. అతను కూడా రఫ్ గా బిహేవ్ చేస్తానే ఉంటాడు. పోతే ఏమన్నా క్యూట్ గా ఉంటాడా? ప్రపంచంలో ఇంత అందమైన గ్లామరస్ రౌడీ ఇంకెక్కడా ఉండడు. రౌడీ అంటే అల్లరి చిల్లరగా రోడ్డు మీద తిరుగుతూ దౌర్జన్యం చేస్తూ దొమ్మిలు చేయటం కాదు. ఇంట్లో ఉంటాడు, ఎంచక్క వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. కానీ తన జోలికి గాని తన ఫ్యామిలీ జోలికి గాని ఎవరైనా వస్తే రౌడీ మాదిరి రియాక్ట్ అవుతాడు. బేసిక్ గా గుంటూరు కారం మూవీ సీరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ కాదు, ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్. యాక్షన్ కొంచెంగానే ఉంటది, ఫ్యామిలీ ఎమోషన్ ఎక్కువగా ఉంటది. కథ అన్న తర్వాత సమస్య ఉండాలి. ఈ సినిమాలో హీరో రమణకి ఓ సమస్య ఉంది. అదేమిటి అంటే చిన్నప్పుడే, అంటే 25 సంవత్సరాల క్రితమే వాళ్ళ అమ్మ అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అమ్మ ప్రేమకు సంబంధించి రమణది లవ్ ఫెయిల్యూర్. ఆ బాధ మనసుని తొలిచేస్తా ఉంటది. ఆ పైన అమ్మ తనని ఎందుకు వదిలి వెళ్ళిపోయింది అని అర్థం కాని ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటా ఉంటాడు. మిగతా విషయాలకు సంబంధించి హీరోయిన్ తో ప్రేమకు సంబంధించి కూడా రమణ చాలా చలాకీగా ఉంటాడు. తనని ఎప్పుడు బాధ పెడుతూ ఉండే అంశం అమ్మే. అమ్మ రమణని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది? రమణ తండ్రి కూడా ఓ డిప్రెషన్ లో ఉన్నాడు. ఆయన ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్ళాడు? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవటమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే గుంటూరు కారం. గుంటూరు కారం చూడటానికి ఎర్రగా ఉంటది, ఘాటుగా ఉంటది. నోటికి అది తగిలితేనే మంట నశాలానికి కొద్ది కళ్ళల్లో నీళ్లు వస్తాయి. సినిమాలో రమణ క్యారెక్టర్ కూడా అలానే ఉంటది. ఎర్రగా అందంగా ఉంటాడు. బాగుంది కదా అని నోట్లో వేసుకుంటే మంట దిమ్మ తిప్పేస్తది. అదే మాదిరి అతని క్యారెక్టర్ ఉంటది, అతని బిహేవియర్ ఉంటది. టైటిల్ బాగుంది, టైటిల్ కి తగ్గట్టే క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ లో మహేష్ బాబు వండర్ఫుల్ గా యాక్ట్ చేశాడనే చెప్పాలి. బాబు హ్యాండ్సమ్నెస్ మామూలుగా ఉండదు అసలు. సినిమాలో పోషించింది మాస్ క్యారెక్టర్ అయినప్పటికీ గ్లామరస్ గ్లో కళ్ళు చెదరగొట్టేస్తది. రోజు రోజుకి మహేష్ బాబు గ్లామర్ పెరుగుతా వెళ్తుంది. తన అందంతో మిగతా ఆర్టిస్టుల్ని డామినేట్ చేయడం కాదు, హ్యాండ్సమ్నెస్ తో హీరోయిన్స్ ని డామినేట్ చేస్తున్నాడు. స్క్రీన్ మీద చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాడో, ఎంత బాగున్నాడో బుర్రుపాలెం బుల్లోడు. గుంటూరు యాసతో కొంచెం ఇంట్రెస్టింగ్ గానే రమణ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు త్రివిక్రమ్ గారు. ఆ క్యారెక్టర్ ని నీట్ గా ఓన్ చేసుకున్నాడు, అల్లుకుపోయాడు మహేష్ బాబు. ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. పర్ఫార్మెన్స్ కంటే కూడా సినిమాలో డాన్సులతో చిత్తకొట్టు వదిలిపెట్టాడు, అదరగొట్టు వదిలిపెట్టాడు, దుమ్ము లేపు వదిలిపెట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఒక బిట్ సాంగ్, 3 మామూలు సాంగ్లు ఉన్నాయి. ఆ 4 పాటల్లో కూడా మహేష్ బాబు డాన్స్ అలా ఇలా వేయలేదు. అట్టా ఇట్టా కాదు, అమాల్ డొమాల్ అల్లాడించి వదిలిపెట్టాడు. ఉత్సాహంగా రెచ్చిపోయి డాన్స్ ఫ్లోర్స్ దుమ్ము దులిపి పారేశాడు ఈ సినిమాలో మహేష్ బాబు. అది మహేష్ బాబు చేసిన డాన్స్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ కే కాదు, తెలుగు మూవీ లవర్స్ అందరికీ కూడా స్పెషల్ ట్రీట్, పండగ ట్రీట్ అని చెప్పొచ్చు. సినిమాలో ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా, ఆ పాటలో మహేష్ బాబు డాన్స్ హైలైట్. ఆ తర్వాత మామ ఎంతైనా పాటలో మహేష్ బాబు ఎమోషనల్ గా ఫీల్ అవుతూ చేసిన డాన్స్ సూపర్ గా ఉంది. తర్వాత ఒక బిట్ సాంగ్, మాస్ సాంగ్, ఈ 2 పాటల్లో శ్రీలీలతో పోటీ పడి చేశాడు మహేష్ బాబు. చిత్త కొట్టేశాడు అంతే, చింపేశాడు అంతే. నాది నక్కలిసు గొలుసు పాట బిట్ సాంగ్ పెట్టారు. ఆ పాటలో శ్రీలీల ఒక రేంజ్ లో రెచ్చిపోతే శ్రీలీలతో కలిసి మహేష్ బాబు ఇంకో రేంజ్ లో రెచ్చిపోయాడు. ఇద్దరు కలిసి మాత్రం సూపర్ ట్రీట్ ఇచ్చారు. ఇక మాస్ సాంగ్ కుర్చీ మరత పెట్టి, ఆ పాట మాత్రం మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు, థియేటర్ దద్దరిల్లిందనే చెప్పాలి. సినిమాలో చాలా రిలీఫ్. సినిమాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ హైలైట్ అది. మొహమాటం లేకుండా చెప్పాలి అంటే సినిమాలో చాలా పెద్ద రిలీఫ్ ఆ పాట. ఆ పాటలో శ్రీలీలతో మహేష్ బాబు టఫ్ ఫైట్ తీసుకున్నాడు. అయినా తగ్గకుండా ఛాలెంజ్ తీసుకుని గట్టిగానే ఎంటర్టైన్ చేశాడు ఫ్యాన్స్ ని. ఇక ఆ పాటలో శ్రీలీల విన్యాసాలైతే ఓ అబ్బా జాతర, మైండ్ బ్లోయింగ్ అంతే. ఆమె ఒక డాన్సింగ్ మిషన్. ఒక సిచ్యువేషన్ లో మహేష్ బాబు లేడీ ప్రభుదేవ అంటాడు. నిజం, అందులో అనుమానమే లేదు. అంత బ్రహ్మాండంగా కుమ్మి పారేసింది డాన్స్ ని. కానీ బ్యాడ్ లక్, పాటల్లో శ్రీలీల డాన్సులు మాత్రమే బాగున్నాయి. ఆవిడ చేసే క్యారెక్టర్స్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉండట్లేదు. ఆవిడ పర్ఫార్మెన్స్ కి పేరు రావటం లేదు.
చాలా వరకు శ్రీలీల పోషిస్తున్న క్యారెక్టర్స్ తేలిపోతున్నాయి. ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో అదే జరుగుతుంది. గుంటూరు కారం మూవీలో కూడా అదే జరగడం బ్యాడ్ లక్. ఈ సినిమాలో ఈ హైలైట్స్ లో మేజర్ పోర్షన్ తమన్ కి వెళ్ళాలి. ఎందుకంటే తమన్ కంపోజ్ చేసిన పాటలే ఈ సినిమాకి పెద్ద హైలైట్. తమన్ ఇచ్చిన పాటలే లేకపోయినట్టయితే బెంబేలెత్తిపోయేవాళ్ళు ఈ సినిమాని చూడటానికి. ఎంత ట్రోల్ చేశారు, ఎంత బాధ పెట్టారు. దేవుడయ్యా తమన్. ఈ రోజు గుంటూరు కారం మూవీని చివరి వరకు థియేటర్లో కూర్చుని చూస్తున్నామంటే ఆ పుణ్యం తమందే. ఎందుకు అలా అనాల్సి వచ్చింది అంటే సినిమాలో త్రివిక్రమ్ మార్కు కనిపించడం కాదు, త్రివిక్రమే కనిపించలేదు. గురూజీ అజ్ఞాతవాసి తీసినంత వరస్ట్ గా మరే సినిమాని తీయడు అని చాలా మంది కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన్ని ఇష్టపడే వాళ్ళు, ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళు బలమైన నమ్మకంతో ఉన్నారు. కానీ ఆ రికార్డుని గుంటూరు కారం మూవీ బ్రేక్ చేసేట్టే ఉంది. గురూజీ త్రివిక్రమ్ నుండి ఇంత పేలవమైన, ఇంత బలహీనమైన రైటింగ్ ని ఆయన డైరెక్టర్ అయిన తర్వాత ఏ సినిమాలోనూ చూడలేదనే చెప్పాలి. కలేజా, అజ్ఞాతవాసి ఈ సినిమాల్లో మిస్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కానీ త్రివిక్రమ్ గారి రైటింగ్ పవర్ తగ్గలేదు. కానీ గుంటూరు కారం మూవీలో త్రివిక్రమ్ గారి పెన్ పవర్ ఎక్కడా కనిపించలేదు. గుంటూరు కారం మూవీలో త్రివిక్రమ్ గారి క్రియేటివిటీ కనిపించలేదు, ఇంటెలిజెన్స్ కనిపించలేదు, ఆయనదైన స్పెషల్ మ్యాజిక్ కనిపించలేదు, మెస్మరైజింగ్ ఎంటర్టైన్మెంట్ కనిపించలేదు. ఇంకో దారుణమైన మ్యాటర్ కనిపించింది ఈ సినిమాలో. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది యావరేజ్ క్రియేటర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉపయోగించే ఐడియాస్ ని ఈ సినిమాలో ఉపయోగించారు త్రివిక్రమ్ గారు. అది చాలా బాధ అనిపించిన మ్యాటర్. ఆయన జీనియస్, స్పెషల్ క్రియేటర్. ఆయన ఎప్పుడు కొత్తగా క్రియేట్ చేయాలి కానీ ఎవరో ఉపయోగించేసినవి చాలా తక్కువ స్టాండర్డ్స్ లో వాళ్ళు ఉపయోగించే ఐడియాలు తీసుకొచ్చి తన రైటింగ్ గా రాసుకోవడం అనేది మాత్రం చాలా చాలా బాధ అనిపించిన మాట. కీర్తి కిరీటాలు నవల్ చదివాను. అందులో వండర్ఫుల్ ఎమోషన్ ఉంది. అలాంటి ఎమోషన్ గురూజీకి తగిలితే చాలు అద్భుతం చేసేస్తారు అని చాలా నమ్మకం పెట్టుకోవడం జరిగింది. ఆ నోవెల్ నుంచి రెఫరెన్స్ తీసుకున్నారు కానీ ఆ కథలో ఉన్న సోల్ ని తీసుకోలేదు, ఇంట్రెస్టింగ్ ఎమోషన్ ని తీసుకోలేదు. చిన్నప్పుడే కొడుకుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన అమ్మ ఆ ఎమోషన్ ని మాత్రమే తీసుకుని చాలా వీక్ గా స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేశారు. సినిమా మేకింగ్ లో క్వాలిటీ అదిరిపోయింది కానీ రైటింగ్ లోనే త్రివిక్రమ్ గారి స్ట్రెంగ్త్ కనిపించలేదు, పవర్ కనిపించలేదు. ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అయిపోయి సినిమాటిక్ అడ్వాంటేజ్లు తీసుకుని అన్కన్విన్సింగ్ రైటింగ్ రాశారు ఈ సినిమా కోసం అనిపించింది. కన్విన్సింగ్ గా కథని రాయలేదు, సమస్యలు సరిగ్గా లేవు, హీరోకి సరైన సమస్య లేదు ఫేస్ చేయడానికి, ఫైట్ చేయడానికి. అమ్మ సెంటిమెంటే మెయిన్ అనుకుంటే దాన్ని రేజ్ చేసేట్టు ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయకుండా పేలవమైన సీన్స్ రాసి ఎక్కడికక్కడ ఇంట్రెస్ట్ ను పోగొడతా బోర్ కొట్టించారు చాలా సీన్స్ లో. సినిమా క్లైమాక్స్ అయితే అన్బిలీవబుల్ డిసప్పాయింట్మెంట్. తల్లి హీరోని చిన్నప్పుడు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది, భర్తని ఎందుకు వదిలేసింది, భర్తని జైలుకు ఎందుకు పంపించింది, ఆ పైన ఇంకొకరిని ఎందుకు పెళ్లి చేసుకుంది, ఈ విషయాలకి సంబంధించి చూపించిన రీజన్స్ కన్విన్సింగ్ గా అనిపించవు. సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా కనిపించారు. పోతే ఆ విలనిజం లో దమ్ము లేదు, పవర్ లేదు. అలాంటి విలన్ ని చూసా, అంత వీక్ గా ఉన్న విలన్ ని చూసా ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంది హీరో తల్లి అని అనిపిస్తుంది. కామెడీ కూడా త్రివిక్రమ్ గారి స్టాండర్డ్స్ ప్రకారం అయితే లేదు, ఏదో ఉందంటే ఉంది అంతే. ఓకే, హీరో హీరోయిన్ మధ్యన రొమాన్స్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు, ప్రెజెంట్ చేశారు త్రివిక్రమ్ గారు అని చెప్పొచ్చు. టెక్నికల్ గా మాత్రం అన్ని డిపార్ట్మెంట్ లో పనితీరు ఇంప్రెసివ్ గా ఉంటది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, అలాగే ఎడిటింగ్ అన్ని కూడా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. మహేష్ బాబు క్యారెక్టర్ తప్పించి మిగతా క్యారెక్టర్లు అన్ని కూడా వీక్ గానే ఉంటాయి. అందుకనే మిగతా క్యారెక్టర్ లో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ లో డెప్త్ ఉండదు, అంత ఇంప్రెసివ్ గా అనిపించవు. మహేష్ బాబు తప్పించి సినిమాలో మరో క్యారెక్టర్ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశాడు అని చెప్పడానికి లేదు. మొత్తంగా గుంటూరు కారం ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే త్రివిక్రమ్ గారు బిలో యావరేజ్ ఎంటర్టైనర్ మాత్రమే తీశారు. అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఈ సినిమా గురించి. పోతే సినిమాలో మహేష్ బాబు మాత్రం సూపర్ గా ఉన్నాడు, మంచి అటెన్షన్ తీసుకున్నాడు, అట్రాక్టివ్ గా ఉన్నాడు. మహేష్ బాబు కోసం ఒకసారి వెళ్ళిపోవచ్చు. మహేష్ బాబు పాటల్లో డాన్సులు కూడా అదరగొట్టాడు, అందుకోసం కూడా వెళ్ళిపోవచ్చు ఈ సినిమాని చూడటానికి ఒకసారి. మహేష్ బాబు ఫ్యాన్స్ కి, మహేష్ ని ఇష్టపడే వాళ్ళకి పండుగ సెలబ్రేషన్ వరకు అయితే మాత్రం ఈ సినిమా పనికి వస్తుంది. ఆ తర్వాత కంటెంట్ మాట్లాడాలి అంటే మాత్రం ఎదురవుద్ది. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ వెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.